Daily. Taste the Daily. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹380 తగ్గింది. తాజా తగ్గుదలతో ఆ ధర ఇవాళ ₹1,35,820కు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇవాళ 4,000 తగ్గింది. దీంతో అది ప్రస్తుతం ₹2,56,000కు చేరింది. రైట్, ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. హలో సత్యనారాయణ గారు నమస్తే, చెప్పండి. మనం చూసుకుంటే 2026 స్టార్టింగ్ నుంచి కొంచెం బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటంటారు? ఏం లేదు, అంటే ఇయర్ ఎండ్ అయిపోయింది, హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వటం, జనవరి 1 తారీఖు సెలవు రావటం, నిన్న 2వ తారీఖు పాజిటివ్ లోనే ఓపెన్ అవటం, రాత్రి క్లోజింగ్ మాత్రం కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగటం, వీటన్నిటితోటి ఓవరాల్ గా 2026లో పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. తగ్గిన మధ్యలో ఓవరాల్ గా పెరుగుతూ ఉంటాయి. ఎందుకు పెరుగుతూ ఉంటాయి అనే దానికి రీజన్ ఏంటిది అంటే ఈ సుంకాలు, టారిఫ్లు ఇంకా ఫైనల్ కాలేదు. రెండోది ఈ అనిశ్చిత పరిస్థితులు ఇంకా క్లియర్ కాలేదు. అంటే ఈ మార్కెట్ మీద, అంటే ఈ రష్యా ఉక్రెయిన్ వారు శాంతి ఒప్పందాలు వస్తాయనేది ఒక వార్త వచ్చింది, కానీ అదేం కాలేదు. మనతోటి కూడా ట్రేడ్ డీల్ అయితే అనేది ఇంతవరకు కాలేదు. చైనా తోటి ట్రేడ్ డీల్ కూడా ఇంకా కొన్ని ఆగిపోయి ఉన్నాయి. వీటన్నిటితోటి మళ్ళీ ఈ వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది వార్త ఉంది. కాబట్టి ఈ పావెల్, అంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎవరైతే పావెల్ ఉందో ఆయన రిటైర్మెంట్ అయిపోతాడు. తర్వాత ఎవరైతే వస్తారో ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా, అంటే ట్రంప్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఆయన ద్వారా. అంటే ఎవరైతే కొత్తగా చైర్మన్ అవుతాడో ఫెడరల్ రిజర్వ్ కి ఆయన వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది కూడా అనౌన్స్మెంట్. వీటన్నిటితోటి 2026లో గోల్డ్, సిల్వర్ పాజిటివ్ కనబడుతుంది. ఎవరైతే తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, కాకపోతే కొద్ది మొత్తంలో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇంత రిటర్న్స్ అనేది కష్టము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ వచ్చి 65% రిటర్న్స్ వచ్చినాయి, సిల్వర్ వచ్చి 146% రిటర్న్స్ వచ్చినాయి. అయితే 2026లో అంత వస్తుందా అనేది డౌట్. కాబట్టి అంత వచ్చే అవకాశాలు కనబడట్లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఓకే, గోల్డ్, సిల్వర్ ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎస్ఐపీలు కొనుక్కోవచ్చు, డిజిటల్ లో కొనుక్కోవచ్చు, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ 24 క్యారెట్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు. ఇక తర్వాత వీటన్నిటికంటే కాపర్ చేస్తే మంచిది అనేది ఉద్దేశం. కాపర్ కూడా రేపు బాగా 2026లో బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ లో ఏదైతే సిల్వర్ వాడే బదులు చైనా వాళ్ళు కాపర్ వాడటం మొదలు పెట్టారు. అయితే కాపర్ ఇప్పుడు ప్రొడక్షన్ కు తగ్గ డిమాండ్ ఉంది, యూసేజ్ ఉంది, సప్లై ఉంది. కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ గా అది కూడా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రొడక్షన్ లో, అంటే ఇన్వెంటరీస్ అంటాం, నిల్వలు ఎప్పుడైతే తగ్గిపోతే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా కానీ యూసేజ్, డిమాండ్, ప్రొడక్షన్, సప్లై, ఇన్వెంటరీస్, అంటే ఎంత ప్రొడక్షన్ ఉన్నా ఎంత సప్లై ఉన్నా డిమాండ్ తగ్గ కనుక ప్రొడక్షన్, సప్లై కనుక ఉండగలిగితే ప్రైస్ అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మిస్ మ్యాచ్ అయితో ఆటోమేటిక్ గా నిల్వలు తగ్గిపోతాయి, ఇన్వెంటరీస్ తగ్గిపోతాయి. అంటే నిల్వలు ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయినా ధర ఆర్టిఫిషియల్ గా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాపర్ కి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే లాంగ్ టర్మ్ కి కాపర్ ని యూజ్ చేసుకోగలిగితే 1 ఇయర్ ఆస్పెక్ట్స్ లో, అంటే 1 year లో లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసుకోగలిగితే కాపర్ ఈటీఎఫ్ లేవు, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ లు ఉన్నాయి. కాపర్ ఈటీఎఫ్ లు వచ్చి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ లు ఉన్నాయి, అవి చేయొచ్చు. ఇంతవరకు మన గోల్డ్, సిల్వర్, కాపర్ విషయంలో ఈ సంవత్సరం కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి న్యూ ఇయర్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇకపోతే ఏదైతే అంటే జనరల్ గా జరిగేది ఏంటిదంటే మనకి జనరల్ గా మార్కెట్లు పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్ పడాలి. అయితే గోల్డ్, సిల్వర్ పెరిగింది, మార్కెట్లు కూడా పెరిగినాయి. ఉదాహరణకి నిన్న మన మార్కెట్లు ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది, నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. మనకి ఇంకా మన మార్కెట్లు ఇంకా పాజిటివ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే ఎఫ్ఐలు ఇంకా ఇప్పుడు సెల్లింగ్ లోనే ఉన్నారు. వాళ్ళు కనుక బయింగ్ లోకి వస్తే మన మార్కెట్ మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ చాలా దగ్గరలో ఉంది ఆల్ టైమ్ హైకి, అది కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తాయి, ఇప్పుడు ఇంకొక వారం నుంచి స్టార్ట్ అవుతాయి.
ఎప్పుడైతే Q3 రిజల్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి అనే దానికి జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్ గా ఈ థర్డ్ క్వార్టర్ లో సేల్స్ పెరగడం జరిగింది. సేల్స్ పెరిగిన తర్వాత టర్న్ ఓవర్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా మనకి ఇండెక్స్ పెరుగుతుంది. మన మార్కెట్ లో ఆల్ టైమ్ హైలోకి వెళ్తాయి అనమాట. అంటే గ్రోత్ ఉంటేనే ఇవి పెరుగుతాయి అనమాట. అయితే అదొక రీజన్. నెంబర్ 2, మన ఇండియాలో మొన్న వడ్డీ రేట్లు తగ్గించడం కూడా థర్డ్ క్వార్టర్ లోనే జరిగింది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించడం తోటి ఈఎంఐలు తగ్గిపోతాయి, లోన్స్ తీసుకునే వాళ్ళకి ఈఎంఐలు తగ్గిపోతాయి, ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు లోన్స్, అది ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ లో బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గినాయో రియల్ ఎస్టేట్స్ లో మన రియల్ ఎస్టేట్ కంపెనీలు అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టడం జరిగింది. అవి మంచి రిజల్ట్స్ వస్తాయి. జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్ గా మిగిలిన క్యాపిటల్ గుడ్స్ అనుకోండి, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అనుకోండి, అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, అవన్నీ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది, 2 వీలర్స్ 4 వీలర్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ కొనుక్కునే వాళ్ళందరూ కూడా వడ్డీ రేట్ తగ్గింది అనేది ఒకటి, జిఎస్టీ తగ్గింది అనేది ఒకటి, ఇవన్నీ పాజిటివ్ అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా Q3 రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి. మళ్ళీ మార్కెట్స్ అన్ని పెరుగుతాయి. ఇంకా మళ్ళీ February 1 నుంచి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ లో ఏమేమి పాజిటివ్ ఉంటుందో, ఏమేమి బడ్జెట్ లో మనకి అనుకూల అంశాలు ఉంటాయో అవన్నీ కూడా ఇప్పటి నుంచే ఆ సెక్టార్లన్నీ పెంచడం జరుగుతుంది. అదొకటి. రెండోది, ఎప్పుడైతే మనకి సంవత్సర కాలం పట్టింది ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఇంతవరకు ఫైనల్ చేయలేదు. కానీ మనము ఆల్రెడీ సుంకాలు టారిఫ్లు మన మీద పెంచిన, అంటే 25 నుంచి 50% పెంచిన, మళ్ళీ 1 year నుంచి మనం మెదలకుండానే ఉంటున్నాం. అంటే మన పని మనం చేస్తూ ఉన్నాం. మనమేమి అమెరికా తోటి ఏమి ఎక్స్పోర్ట్స్ కనుక అన్ని కొంచెం తగ్గిపోవటాలు, అప్పుడు ఆటోమేటిక్ అమెరికా వాళ్ళే ఈ మధ్య కాలంలో రావడం జరిగింది, చర్చలకి రావడం, ఈ ట్రేడ్ డీల్ జరగటం, సుంకాలు టారిఫ్లు ఫైనల్ కి రాలేదు, అవుతుంది అన్నట్టుగా చేసిర్రు. 50% కాదులే కానీ 25% కాదు కానీ అంతకుముందు 35-40 చేస్తామన్నారు. ఇంతవరకు జరిగింది లేదని. అది జరగడానికి పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే మన వాళ్ళు మాత్రం ఆ న్యూస్ తోటి ఇవన్నీ ఎందుకు అని జిఎస్టీ తగ్గించడం జరిగింది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, మనం బాగానే ఉన్నాం. అంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఓకే అయితే తప్ప మళ్ళీ అమెరికాకి పెరగవు. అది కూడా కనుక పెరగడం మొదలు పెడితే, ఆ ట్రేడ్ డీల్ కనుక జరిగితే మన ఎకానమీ ఇంకా ఉంటుంది. ఈ మధ్య కాలంలో జిఎస్టీ రెవెన్యూ బాగా పెరిగింది. మంత్ ఆన్ మంత్ జిఎస్టీ వచ్చింది డేటా, ఇన్ఫ్లేషన్ డేటా, అంటే మంత్ ఆన్ మంత్ జిఎస్టీ పెరిగింది, ఇన్ఫ్లేషన్ డేటా తగ్గింది. అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది డిఫ్లేషన్ కూడా రావడం జరిగింది లాస్ట్ మంత్. ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అనమాట మనకి. అంటే ట్రంప్ తోటి ఇంత జరుగుతున్నా కూడా మనం ఇంకా గ్రోత్ లోనే ఉన్నాం. ఇవి కూడా ట్రంప్ ట్రేడ్ డీల్ కనుక జరిగితే ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి మన మార్కెట్లు. అందుకని నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. BSE సెన్సెక్స్ అయితే ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, బడ్జెట్ లో ఏవైతే పాజిటివ్ ఉంటాయో ఆ సెక్టార్లు అన్ని పెరుగుతాయి. మళ్ళీ February 1 వరకు ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కూడా January 31 వరకు మాక్సిమం వస్తాయి. February 15 తోటి మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇది ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని. ఈ రిజల్ట్స్ లో బాగున్నాయనే మంచి దొరుకుతాయి. ఇప్పుడు మనకి అన్ని స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి, ఏఐ టూల్స్ వచ్చినాయి. ఈ ఏఐ టూల్స్, స్కానర్లు, స్క్రీనర్లు అన్నిట్లో వితిన్ మినిట్స్, సెకండ్స్ లో మనకి డేటా ఇస్తుంది. ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఏది న్యూట్రల్, ఏది రాబోయే రోజుల్లో పెరగబోతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి అయిపోయిన తర్వాత ఏది లాభాల్లో వస్తుందో కూడా మనకి ఇక్కడ ఇండికేటర్ ఇచ్చేస్తాయి. అందుకని ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటి, అందరు కూడా కొంచెం అవేర్నెస్ రావడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లు బాగా ఓపెన్ అవుతున్నాయి, ఎస్ఐపీలు బాగా పెరిగిపోతున్నాయి, డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయిపోతున్నాయి లక్షల్లో. అంటే ఇప్పటికి సుమారు 17 కోట్ల పైన డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవడం జరిగింది. ప్రతి నెల ఇంట్లో ఎక్కువైపోతుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర ఫండ్స్ అన్ని కూడా ఇన్వెస్ట్ చేయాలి. అందుకని ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక చేస్తే అవి ఇంకా వాల్యూ ఉండి ఉంటాయి, అవే బాగా పాజిటివ్ లో ఉంటాయి. అయితే మనం కనుక గెస్ చేయగలిగితే February బడ్జెట్ లో ఏమేమి ఉంటాయి, రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఇప్పుడు మనం రిజల్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ షేర్ల వరకు పాజిటివ్ లోనే ఉంటాయి. ఇక కమోడిటీస్ లోకి వచ్చేటప్పటికి మనం గోల్డ్, సిల్వర్ ఎవరికైనా అయ్యో తగ్గినా పెరిగినా, తగ్గితే కొనుక్కోవటమే, పెరిగితే అమ్ముకోవటమే, రెండే పద్ధతులు. గోల్డ్, సిల్వర్ లో బెనిఫిట్ ఏంటిది కాపర్ లో అంటే తగ్గినప్పుడల్లా కొనుక్కున్నాం. సపోజ్ మనం కొన్న తర్వాత తగ్గినా గానీ బాధపడక్కర్లేదు, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సపోజ్ పెరిగిన వాళ్ళు ఎవరైతే షార్ట్ కొట్టిరు అనుకోండి, బాధపడక్కర్లేదు. మార్జిన్ కనుక మెయింటైన్ చేయగలిగితే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర పెరిగినా గానీ మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే బై చేసి సెల్ చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే బాటమ్ లో బై చేయాలి, టాప్ లో సెల్ చేయాలి, సపోర్ట్ లో బై చేయాలి, రెసిస్టెన్స్ లో సెల్ చేయాలి. అంటే ఎప్పుడైతే లోలో బై చేయాలి, హైలో అమ్మాలి. బిజినెస్ అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్మేదాన్ని బిజినెస్ అంటారు. కానీ ఎక్కువ శాతం హైలో కొన్న తర్వాత, అంటే అప్పటిదాకా పెరిగిన తర్వాత నమ్ముతారు, నమ్మిన తర్వాత కొంటారు, కొన్న తర్వాత పట్టం మొదలు పెడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు బిజినెస్ కాదు చేసేది, గ్యాంబ్లింగ్ చేస్తుంది. మనం అనేది ఏంటంటే గ్యాంబ్లింగ్ కాదు, బిజినెస్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ.